తెలంగాణ ఆకలి అవుతున్నదా? రెండైందా? చాలా ఎక్కువ టైం, ఎక్కువ మంది మాట్లాడినట్టున్నాం. ఇంకా కొంతమందిని మాట్లాడించుకోలేకపోయినాం, ఏమనుకోవద్దు. ఎంత టైం ఇస్తారు? 10 నిమిషాలా, 20 నిమిషాలా? మీ ఓపిక? గంట? ఆకలి కాదా? ఎంత పట్టుదలగా ఉన్నారంటే నో ప్రాబ్లం. జై తెలంగాణ. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు, ఆత్మీయులు, మన శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మే 5వ తేదీన, అయితే కదా కౌంటింగ్ జూన్ 4th, జూన్ 4వ తేదీన మన మెదక్ కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు. నాకు ఎటువంటి అనుమానం లేదు, మెదక్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. పోయిన 2 సార్లు కూడా మనం ప్రభాకర్ అన్నని గెలిపించుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మెదక్ ఎంపీ గెలిచిన విషయం గెలిపించిన మీ అందరికీ కూడా తెలుసు. సో ఈసారి కూడా తప్పకుండా మెదక్ మీద ఏ జెండా ఎగురుతుందంటే అది గులాబీ జెండా. మన కాబోయే ఎంపీ మన వెంకట్రామరెడ్డి గారు. గౌరవనీయులు పెద్దలు, నాకైతే నా నోట్లో ఇప్పటికీ ఎంపీ సాబ్ అనే వస్తుంటది. మా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మా సోదరీమణి మాజీ మంత్రివర్యులు సునీతా లక్ష్మారెడ్డి గారు, మా జెడ్పీ చైర్మన్ సోదరీమణి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు జయపాల్ అన్న, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా శివకుమార్ గారు, దేశపాండే గారు, దేవేందర్ అన్న గారు, మరి మా మాణిక్యమన్న గారు, ఆత్మకూరు నగేష్ గారు, బుచ్చిరెడ్డి గారు, మా టీఎన్జీఓ మిత్రులు, బీఆర్ఎస్ నాయకులు రాజేంద్రన్న గారు, ముఖీం గారు, సరళమ్మ గారు, చాలా మంది ఉన్నారు, మరి నన్ను తప్పు పట్టుకోవద్దు కానీ, మనోహర్ గౌడ్ గారు, కొండలరెడ్డి గారు, మా లక్ష్మి గారు, మనోహర్ గౌడ్ గారు, ఫారూక్ భాయ్, చంద్రగౌడ్, ఇంకా నరహర్ రెడ్డి గారు, మా మున్సిపల్ వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గోపాల్ గారు, నరహరెడ్డి గారు, ముఖ్యంగా మా శివరాజ్ పాటిల్ సీనియర్ నాయకులు, గౌరవ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా జర్నలిస్టులందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒక విషయం మనకే కాదు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది. మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందులో ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయినారు పోటీ చేద్దామని. సర్వే చూసుకున్నాక ఇక లాభం లేదు, ఇలా పోటీ చేస్తే అని తోకముడిచి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు. ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలో గెలిపియాలి కదా. ఆయన 4 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏళ్లు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలని మొన్ననే గెలిపిస్తారు కదా. 4 ఏళ్లు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు, నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. దయచేసి మన కార్యకర్తలం కూడా అందరం కష్టపడి పనిచేద్దాం. మొన్న మీరు చింతా ప్రభాకర్ అన్న కోసం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు, మంచి విజయాన్ని మీరు సాధించారు. అదే స్ఫూర్తితో ఇవాళ అందరం కూడా మనము ఓన్ చేసుకొని ఎవరికి వాళ్ళం మనమే అభ్యర్థి అనుకొని మనము వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంకట్రామరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు సౌమ్య అనే అమ్మాయి కానీ ఆ కుటుంబాన్ని డాక్టర్లు చేసిన, నిజంగా ఈ కాలంలో ఎవరైనా ఉంటారా? సొంత పిల్లలలాగా ఆ కుటుంబాన్ని చదివించి ఇవాళ 2 డాక్టర్లను చేసిండు అంటే ఎంత మనసుంటే చేయాలి. ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తా అనుకోలే, ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే. ఇంకొక ఉదాహరణ చెప్పాలి మీకు. 2014లో ఇదే సంగారెడ్డిలో వారు జాయింట్ కలెక్టర్గా ఉండే. మా సిద్దిపేట డివిజన్లో దుబ్బాక ప్రాంతం నుంచి ఒక చేనేత కార్మికుల కుటుంబం
తల్లి తండ్రి ఇద్దరు ఎయిడ్స్ పేషెంట్లు పాపం ఇద్దరు చనిపోయినారు. ఇద్దరు ఆడపిల్లలు, రోజా రమణ్య ఏదో పేరుండే, అదే రాధా రాధిక. అది అయితే ఆ పిల్లలకు తెలియదు, దయచేసి మీరు రాయొద్దు, పిల్లలకు ఆ ఎయిడ్స్ తో చనిపోయిన విషయం తెలియదు. అయితే ఆ పిల్లలు రాధా రాధిక, ఆ ఇద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిండ్రు. అమ్మా నాన్న ఇద్దరు చనిపోయినరు, మేము అనాథలమైన మమ్మల్ని కాపాడుకోండి అని ఇస్తే, వారు ఒక మనసున్న మనిషి కనుక వాళ్ళని ఇక్కడనే సంగారెడ్డిలో హాస్టల్లో చేర్పించి ఆ పిల్లల్ని ఇక్కడ చదివించారు. చదివించి మళ్ళీ సిద్దిపేట కలెక్టర్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో అక్కడికి వాళ్ళ పిల్లల్ని షిఫ్ట్ చేసుకొని ఆ పిల్లల్ని ఇలా ఉన్నత విద్యావంతులు చేసి ఆ పిల్లల పెళ్లిళ్లు చేసి ఆ పిల్లల్ని ఒక దరికి చేర్చినటువంటి వ్యక్తి. నాకెందుకు గుర్తు అంటే, కేక్ కట్ చేస్తుండే ప్రతి బర్త్డేకు సిద్దిపేట ఆనంద నిలయానికి పోయి కేక్ కట్ చేసి వస్తుండే. అరే ఏందబ్బా ఈ ప్రతి బర్త్డేకి పోతుండని ఒక రోజు అడిగితే గిట్లా జరిగింది, 2014లో నాకు సంగారెడ్డిలో వచ్చి పిల్లలు దరఖాస్తు ఇచ్చిండ్రు, ఆ పిల్లల్ని నేను దత్తత తీసుకున్నా, అనాథ పిల్లలు, ఆ పిల్లల్ని నేను చదివిస్తున్నా అని చెప్పిండ్రు. అందులో ఒక అమ్మాయి పీజీ చేసి ఇవాళ మంచి ఉద్యోగం పొందింది. ఆ అమ్మాయి పెళ్లి కూడా తనే దగ్గరుండి కన్న తల్లిదండ్రుల్లాగా పెళ్లి చేసినాడు. ఆ రెండో అమ్మాయి కూడా ఇప్పుడు పీజీ చదువుతా ఉంది, ఇప్పటికీ ఆ అమ్మాయిని కూడా చదివిస్తా ఉన్నాడు. అంటే ఒక మనసున్న మనిషి. అట్లా చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి చేరియాల్లో కూడా మా దగ్గర ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కడతా ఉంటే ఇంటికి నీళ్లు పడుతుంటే ఆ ఇంటి మీదకి వెళ్ళి పడి నడుమిరిగిపోయింది. నడుమిరిగిపోతే అది పత్రికలో వచ్చింది. ఓ రోజు నేను పేపర్లు చదివిన, అప్పుడెప్పుడు 2016 అనుకుంటా. నడుమిరిగిపోతే ఆసుపత్రిలో జాయిన్ అయిపోతే చివరికి ఆ కట్టుకుంటున్న ఇల్లు అమ్ముడుకున్నాడు, భూమి అమ్ముకున్నాడు, మొత్తం పోయి ఆయన వైద్యం చేయించుకొని వస్తే జీవోత్సవం లాగా బెడ్ రిడన్ పేషెంట్ అయిపోయింది. మనిషి బతికింది కానీ మంచం మీదకి వెళ్ళేవాడు. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే ఆ పిల్లల్ని అడాప్షన్ తీసుకొని కొత్త ఇల్లు కట్టించి ఆ పిల్లల్ని చదివించిన సంఘటన సిద్దిపేట జిల్లా చేరియాల్లో జరిగింది. అంటే ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను ఎక్కువ టైం తీసుకోను కానీ ఒక మంచి మనిషి, హృదయం ఉన్న మనిషి, ప్రజలకు సేవ చేయాలని నిస్వార్థంగా వచ్చి ఇవాళ 100 కోట్ల రూపాయలతో ఒక నిధి ఏర్పాటు చేసి మన కార్యకర్తల పిల్లల్ని ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, IIITలో సీట్లు వచ్చి ఫీజులు కట్టలేక బాధపడుతున్న ఆ పేద పిల్లల్ని చదివిస్తానని చెప్పి ఇవాళ గొప్ప మనసున్న మనిషి కనుక అటువంటి మనిషిని మనం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ 6 ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం. మెదక్లో కూడా తక్కువ మెజార్టీతో పోయినాం. సో మనకున్న క్యాడర్ కానీ మనకున్న బలం కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ ఎంపీ ఖచ్చితంగా గెలుస్తాం. ఇవాళ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు కొద్దిగా అర్థమవుతా ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు పంచిండ్రు, ఇంటింటికి వచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు. మరి అమలైనయా? ఇవాళ 100 రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 రోజులు దాటింది, కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఒకటి చూడండి, ఒక హామీ ఆడ టీవీలో కనబడుతుంది, రుణమాఫీ దేయి బిడ్డ. ఏం చెప్పిండ్రో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. ఇదే ప్రజలకు కూడా చెప్పాలి, మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పాలి, మీ గ్రామాల్లో కూడా రైతులకు కూడా ఈ విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సౌండ్ పెట్టాను నేను. ఏమైందిరా బాబు? क्या हुआ बेटा? రైతు రుణమాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినారు. కానీ ఈరోజు ఆయన చేసిందేంది? 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు. 100 రోజులు దాటిపోయింది, ఈ రోజుకు 2 లక్షల రుణమాఫీ జరగలేదు. మొన్న మన రేగోడ్ మండలం, మన సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలంలో బ్యాంక్ అధికారులు పోయి బిడ్డ మీరు అప్పు కట్టరా అని చెప్పి రైతులను ఇలా బలవంతంగా క్రాప్ లోన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు ఆ రోజు చెప్పిందేంది, ఈ రోజు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. అంటే మాట తప్పడం కాంగ్రెస్ కి అలవాటు. మరి ఈరోజు
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. రెడీ ఉందారా బిడ్డ? అవుతుందా కాదా? అయితే చూద్దాం, లేదంటే నా స్పీచ్ ఇచ్చుకుంటా. గొప్ప పిఆర్ఓలు ఓఎస్డీలు బాగున్నారు బిడ్డ, టెక్నీషియన్లు. రైట్. సో రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది. అదేవిధంగా రైతులకు వాళ్ళ 6 గ్యారంటీల్లో 5 అంశాలు చెప్పారు. దయచేసి మా కార్యకర్తలు, వేదిక మీద ఉన్న మా ప్రజాప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. 100 రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు? 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, రైతులకు నాణ్యమైన 24 గంటలకు కరెంట్ ఇస్తామన్నారు. ఒక్కటన్నా వచ్చిన ఆదాయంలా? ఏ ఒక్కటన్నా అమలైందా? ఒక్కటి కూడా కాలేదు. మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలా ఓట్లు అడుగుతుంది? మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు, 100 రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది. రైతు బంధు 15,000 ఇవ్వకుండా మోసం చేసినా ఒప్పుకున్నట్టే అవుతుంది. వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినా మనం కాంగ్రెస్ ఓటేస్తే నువ్వు ఇయ్యకరా భయ్ పర్వాలేదు ఓటేసినట్టు అవుతుంది. అవుతుందా కాదా? అందువల్ల మనం ఆలోచన చేయాలి, ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? అరే నేను 100 రోజులు ఇస్తాను, ఎగబెట్టినా నన్నే గెలిపించింది, ఇక అవసరం లేదనడా? వడ్లకు 500 బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, ఇక అవసరం లేదు అంటడా అనడా? అందువల్ల మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దిగిపోదు. ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు. ఆయనే చెప్పిండు కదా మన సంగారెడ్డిలో, बड़े भाई छोटे भाई, छोटे भाई बड़े भाई से पूछा ना, मोदी साहब से क्या पूछा ये छोटे भाई? बड़े भाई फ्यूचर में भी आपका दुआ रहना, आपका मदद रहना, हमारे तरफ देखो, गुजरात जैसा हमारा तेलंगाना को बनाओ बोल रहा. बोले तो क्या बोलना चाह रहे रेवंत रेड्डी? आगे भी बीजेपी जीतता, आगे भी मोदी साहब रहता, तुम हमारा को अच्छा तरीके से देखो, हमारा फंड्स दो बोल के बोल रहा. बोले तो इन्हें रेवंत रेड्डी कांग्रेस से मुलाकात हो गया, इन्हें खुद बोल रहा आगे भी बीजेपी जीतेंगे बोल के. ये बात हमारे मुसलमान भाई, हमारे बहन भी सोचना चाहिए. इन्हें बीजेपी के जो अदानी है वो अदानी साहब से भी गला मिल लिया. इन्हें मोदी साहब को बड़े भाई बोलते हैं. अरे क्या करे बीजेपी ने? बीजेपी जो वादा करा एक तो भी करा आज तक? बीजेपी क्या बोले उनके मैनिफेस्टो, कांग्रेस पार्टी ने क्या बोले उनके मैनिफेस्टो में? वो लोग बताए कि हर साल बजट में मुसलमान के लिए 4,000 करोड़ देते बोले. दिए क्या? 4,000 बोले, वो लोग 2,200 रुपए, 2,200 करोड़ रुपए लगाए. इससे क्या समझना चाहिए? पहले वादा कांग्रेस ने टूटा गया. मैं और एक बात मैं आप लोगों से पूछना चाहता हूं, कभी इंडिपेंडेंस आने के बाद अपने एरिया में कोई गवर्नमेंट में मुसलमान मिनिस्टर नहीं रहे ऐसे टाइम कभी है भैया? पहली बार आज अपने राज्य में मुसलमानों को कैबिनेट मिनिस्टर नहीं बनाए. कोई मिनिस्टर है नहीं अपने तरफ से. केसीआर साहब आए तो डिप्टी सीएम दिए, रेवेन्यू मिनिस्टर दिए, होम मिनिस्टर बनाए केसीआर साहब ने. लेकिन आज अपने राज्य में कांग्रेस के हुकूमत ने मुसलमानों को कम से कम मिनिस्टर भी नहीं दिया, बजट भी कम कर दिया है. क्या दिया? ऊपर से मोदी के पीछे भाग रहे लोग. इमाम मौजम साहब लोगों को तनख्वाह डबल करते बोल के बोले, करे क्या? नहीं करे. अरे रमजान का महीना चल रहा, आज तक उन लोगों का तनख्वाह भी नहीं गिरा. जो केसीआर साहब ने इस दुनिया में पहली बार इमाम मौजम साहब लोगों को कोई तनख्वाह दिए, वो केसीआर साहब ने दिया है. आज भी रमजान के महीना चल रहा, उन लोगों का 3 महीने का 4 महीने का तनख्वाह अभी भी बाकी है. अरे कम से कम
रमजान भी नहीं बनाना चाहते क्या? तनख्वाह भी रोक के रखते क्या? केसीआर साहब तोहफा बेचते थे रमजान महीने में, ये लोग तोहफा भी नहीं दिए। ये बात पूरा आप समझना चाहिए। केसीआर साहब ने माइनॉरिटी रेजिडेंशियल स्कूल लगाए, अपने बच्चों को बच्चियों को पढ़ाने के लिए बहुत अच्छा काम केसीआर साहब ने कर चुके हैं। अब ये इस इलेक्शन में यहां तो कांग्रेस है नहीं, मेदक जिले में यहां अगर से अपना लड़ाई है बीजेपी से है। मुसलमान बहनों से, भाइयों से, बुजुर्गों से मैं एक ही गुजारिश करना चाहता हूं, आपके वोट कांग्रेस को डाले तो वो बेकार होता है, वो बीजेपी को फायदा पहुंच सकता है। इस वास्ते एक सेक्युलर लीडर है केसीआर साहब ने, सेक्युलर पार्टी है बीआरएस पार्टी ने। आप तमाम लोग वेंकटराम रेड्डी साहब को कार के निशान पे वोट देके जिताइए बोल के मैं आप सबसे गुजारिश करना चाहता हूं। ये बीआरएस पार्टी ही बीजेपी से टकरा कर सकते हैं। पहले क्या बोले ये लोग, बीजेपी बीआरएस मिले हुए बोल के गलत प्रचार करें। आज ये लोग ने हम अलायंस नहीं करे बोल के कविता जी को अरेस्ट करके जेल में रखे। अगर से हम उन लोगों से अलायंस कर लिया तो कविता जी अरेस्ट होते थे क्या? ये लोग ऐसे ही काम करते हैं। అంటే బీజేపీ పరిస్థితి ఏంటంటే నచ్చినోళ్ళు జేబులు ఉండాలి, నచ్చనోళ్ళు జైల్లో ఉండాలి. ఇది బీజేపీ వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు ఇలా అక్రమ కేసులు పెట్టి కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేసినారు. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకంగా కేసులు పెడుతున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం. అందువల్ల हमारे भाइयों से बहनों से एक ही बोलना, केसीआर साहब कभी भी बीजेपी से मिलने वाला नहीं है। वो एक सेक्युलर लीडर है, एक सेक्युलर पार्टी है बीआरएस पार्टी। आप तमाम लोग इस इलेक्शन में बीआरएस पार्टी का तायद करिए। वेंकटराम रेड्डी साहब को जिताने के लिए आप सब पूरी ताकत से कोशिश करिए। अभी हम देखेंगे पेटना नद రైతు రుణమాఫీ పెట్టు అవుతుందా మీతోని? ఏమరా భయ్ ఫ్రీగా గిట్ట పెట్టినావా నువ్వు? పైసలు తీసుకున్నావా? ఏదో ఫ్రీగా పెట్టినట్టు పెట్టించినట్టు చింతనా? क्या है रे भाई? ठीक है छोड़ देते। సో ఈరోజు మహిళలకు వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. మొదటి హామీ తుంగలో దొక్కింది కాదా? వచ్చినాయా 2500? ఏ ఒక్క మహిళ కన్నా 2500 వచ్చినాయా? మరి వాళ్ళు 100 రోజులు ఇస్తామన్నారా లేదా? అంటే ఇవాళ మహిళల్ని కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, పేదల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెన్షన్లో కూడా మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్దారుడికి 8000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. అందువల్ల నేను మీతో కోరేది ఒకటే, ఇవాళ మన సంగారెడ్డి నియోజకవర్గంలో 50,000 మందికి ఆసరా పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్. మరి కాంగ్రెస్ ఏమో 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. గ్రామాల్లో మీరు అవ్వ తాతల దగ్గరికి పోండి, వితంతువుల దగ్గరికి వెళ్ళండి, ఎయిడ్స్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళండి, నేత గీత కార్మికుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళందరికీ కూడా చెప్పి 4000 పెన్షన్ ఇస్తామని ఓట్లేసి కొని మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పి ఇవాళ మనం పెన్షన్దారులందరినీ కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఇవాళ చాలా బాధలో ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఈ 4 నెలల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది, రైతుల కష్టాలు మొదలైనవి. మోటార్లు కాల్తా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి, పంటలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కూడా ఇవాళ కేసీఆర్ గారిని యాడ్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా మోటార్లు కాలలే, టైం మీద రైతు బంధు వచ్చిందా లేదా? అప్పుడు
कोरोना भी आए लेकिन రైతు బంధు असली टाइम पे केसीआर साहब ने दिया। కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు అందించింది కేసీఆర్। కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పంట కోతకొచ్చినా ఇంకా కొంతమందికి రైతు బంధు పడని పరిస్థితి ఉంది। అది పెట్టుబడి సహాయమా? పెట్టుబడి సహాయం అనేది పంట పెట్టేటప్పుడు ఇవ్వాలి, పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి। అంటే ఇలా రైతులను నట్టేయటం ఉంచినారు। ఇలా మనం డిమాండ్ చేయాలి, వడ్లు వస్తున్నాయి, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వమని చెప్పి గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ మనం నిలదీయాలి। 500 బోనస్ ఇవ్వకుండా మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని చెప్పి రైతులను మీరు అందరూ కూడా రైతుల పక్షాన నిలబడండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం। అంటే మీరు ఆలోచించండి, రైతులకు అన్యాయం, ఆసరా పెన్షన్ ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం, మహిళలకు 2500 ఇస్తామని చెప్పి అన్యాయం, నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను కూడా నట్టేయటం ఉంచింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం। అందువల్ల ఇవాళ ప్రజలు కాంగ్రెస్ కోటేసే విషయంలో ఆలోచనలు పడ్డారు। రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గేట్లు తెరుస్తాం రాండ్రి రాండ్రి అంటుండు। నువ్వు ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడు, నాయకులను కొనుడు కాదు, నాయకుల ఇంటి చుట్టూ తిరుగుడు కాదు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ రేవంత్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నా। నువ్వు హామీలు అమలు చేయడం మీద మీకు చిత్తశుద్ధి లేదు। ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను ఎట్లా బెదిరియాలి, వాళ్ళ మీద ఎట్లా అక్రమంగా కేసులలో ఇరికియాలి, వాళ్ళని ఎట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాడు। ఇవాళ ఇది కాదు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రజలు నమ్మకం కొద్ది నీకు ఓటేసిండ్రు। ఇప్పుడిప్పుడే విఘ్నులైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను కూడా గ్రహిస్తా ఉన్నారు। కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు। ఈ విషయాలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి। కార్యకర్తలతో నేననేది, మనమేమి హంగామా అక్కర్లేదు, డోర్ టు డోర్ పోండి, మంచిగా 10 మంది రైతులుంటే పొలం కాడ పోయి సంధాయించుండ్రి, ఇంటింటికి వెళ్లి అక్కా చెల్లెలకు మహాలక్ష్మి పేరు మీద కాంగ్రెస్ పార్టీ చేసిన మహా మోసాన్ని వివరించే ప్రయత్నం చేయండి। ఆసరా పెన్షన్ जनवरी నెల ఒక పెన్షన్ ఎగరగొట్టిండు, ఆ ఇచ్చే 2000 కూడా ఇవ్వలేదు जनवरी। एक महीना का तो पेंशन ही बंद कर दिया, ऊपर से 4000 देते बोले, 1 महीना का तो 2000 भी नहीं दिया जनवरी నెల। సో ఇట్లా ఆ వాళ్ళని కూడా మనం మద్దతు తీసుకురావాల్సిన అవసరం ఉంది। బీజేపీకి ఏం చూసి ఓటేయాలి? కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం నిర్మించలేదా? కేసీఆర్ గారు చేసినన్ని యజ్ఞాలు హోమాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? మనం కూడా హిందువులమే, మనం కూడా భక్తులమే, మనం పేదల పక్షాన నిలబడుతున్నాం। ఇలా బీజేపీ వాళ్ళు కేవలం మతం పేరు మీదనో ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా ఓటు అడగడం కాదు। ఏం చేసింది బీజేపీ? రైతుల జీవితాల్లో మార్పు తెచ్చిందా? కార్మికుల జీవితాల్లో మార్పు తెచ్చిందా? 157 మెడికల్ కాలేజీలు పెడితే కనీసం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ అని ఇచ్చిందా? ఇలా సంగారెడ్డికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ గవర్నమెంట్। ఇలా మెడికల్ కాలేజీలో పిల్లలు చదువుతున్నారంటే, చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే, పేదలకు వైద్యం దొరుకుతుందంటే మన గులాబీ జెండా ఇచ్చింది। ఆనాడు మన ఎమ్మెల్యే లేకపోయినా మన కేసీఆర్ గారు చింత ప్రభాకరణ కోరితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని సంగారెడ్డికి తెచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ। ఏమిచ్చింది కాంగ్రెస్? అందువల్ల మనం దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు చెప్పాలి। ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తేనే వాళ్ళ మెడలు వంచి ఈ 6 గ్యారెంటీలు అమలు చేయిస్తామని చెప్పి ప్రజలకు చెప్పాలి। కాంగ్రెస్ పార్టీకి సురుకు పెడితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయి। లేకపోతే ఏమంటారు? మేము మోసం చేసిన 6 గ్యారెంటీలు ఎగబెట్టినా మాకు ఓట్లు పడ్డాయని అనరా? మరి ఆ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది। బీజేపీ కాంగ్రెస్లు రెండు కలిసి ఈ తెలంగాణకు అన్యాయం చేసినాయి। మరి ఈ తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు। అంటే మనము తెలంగాణ గెలవాలంటే, తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి అనేటువంటి నినాదంతో ఈ ఎన్నికల్లో మనం ప్రజల దగ్గరికి పోవాలి। తెలంగాణ కోసం నికార్సిగా పోరాడే పార్టీ ఒకే ఒక్క బీఆర్ఎస్ పార్టీ। కాంగ్రెస్ వాళ్ళకు 100 ఎజెండాలు ఉంటాయి, బీజేపీ వాళ్ళకు 100 ఎజెండాలు ఉంటాయి। వాళ్ళు ఏదన్నా
వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఖచ్చితంగా ఎలాంటి రాజీ లేకుండా పోరాటం చేయగలిగేటువంటి పార్టీ ఒక్క బీఆర్ఎస్ అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దయచేసి కార్యకర్తలు కూడా ఎవరు అధైర్యపడకండి. ఇవాళ మీకు ప్రభాకర్ అన్న ఉన్నాడు, నేనున్నా. మనం ఎంపీ వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే ఆయన కూడా రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. ప్రతి నిమిషం ఫోన్లో అందుబాటులో ఉంటాడు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా, కష్టం వచ్చినా నిలబడి న్యాయం చేయగలిగే ఒక మంచి ఎంపీ అభ్యర్థి మనకు వచ్చినాడు. అందువల్ల మీరు కూడా ఎందుకంటే వారికి ఎంపీ ఫండ్స్ కూడా 5 కోట్ల రూపాయలు ఉంటాయి. మనకు మన గ్రామాల అభివృద్ధికి కానీ కార్యకర్తల సంక్షేమం కోసం ఇలాంటి మంచి మనిషి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించడానికి వచ్చే 50 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడదాం. మన గులాబీ జెండాను మనం గెలిపించుకొని మళ్ళీ ఒకసారి మెదక్ జిల్లా గులాబీ జెండాకు అడ్డా, ఇది మా బీఆర్ఎస్ అడ్డా అని చెప్పి రుజువు చేసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. నరన్న అక్కడ భోజనాలు అందరూ భోంచేసి వేయాల్సిగా కోరుతా ఉన్నాం.